అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. ఇస్లాంలో ప్రతి సంవత్సరానికి 12 నెలలు ఉంటాయని, ఈ యొక్క 12 నెలల్లో 8వ నెల షాబాన్ అని, ఈరోజు మనం షాబాన్ నెల గురించి తెలుసుకుంటూ ఉన్నాము కొన్ని విషయాలు. మరి ఖచ్చితంగా షాబాన్ నెల గురించి అనేక రకాల విషయాలు ఇస్లాంలో చెప్పబడ్డాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరి షాబాన్ మరియు రంజాన్ మధ్య సంబంధాన్ని గురించి చెప్పడం జరిగింది. ఏమన్నారంటే, రజబ్ అల్లా యొక్క నెల, షాబాన్ నా నెల, మరియు రంజాన్ నా యొక్క ఉమ్మత్ అంటే నా యొక్క అనుచరుల నెల అని చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. దీని యొక్క అర్థం, షాబాన్ నెలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన దరూద్ షరీఫ్ ఎక్కువగా పఠిస్తూ ఉండటం విశేషం. రంజాన్ నెలలో ఒక్కసారిగా ఉపవాసాలు మరియు ఎక్కువ సహాయం, దాన ధర్మాలు, జకాతులు, ఇబాదత్ చేయడం కష్టం కావచ్చు. అందుకే షాబాన్ను ప్రాక్టీస్ నెలగా కొంతమంది చేస్తూ ఉంటారు. ఏదేమైతేనేమి మరి షాబాన్ నెలలో చేయవలసిన కొన్ని కొన్ని ఉండేవి. అవి ఏంటంటే, దువా. ఓ అల్లా, మాకు రజబ్ మరియు షాబాన్ నెలల్లో బరకత్ మరియు ప్రసాదించు, మరియు మమ్మల్ని క్షేమంగా రంజాన్ వరకు చేర్చు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దువా చేసేవారు అని మనం ఇంతకుముందు నెల గురించి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి కూడా రంజాన్ యొక్క భాగ్యాన్ని అల్లా ప్రసాదించుగాక ఆమీన్. మరియు రంజాన్ కంటే ముందే పేదవారికి సహాయం చేయడం వల్ల వారు కూడా రంజాన్ నెలలో సంతోషంగా ఆరాధనలు చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఈ నెలలో ఎక్కువ మంది మరి పేదవారికి వారు రంజాన్లో ఆరాధనలు చేసుకోవడానికి కావాల్సిన సహాయ సహకారాలని ఈ నెలలోనే ఎక్కువగా మనం చేయడం ఇంకా మంచిది. మరియు ఖజా ఉపవాసాలు అంటే గతంలో రంజాన్లో ఇంకెవరైనా ఏదైనా ఉపవాసాలు ప్రయాణంలో ఉండి, గర్భవతిగా ఉండి, ఒకవేళ పీరియడ్స్ లేదా డేట్లో ఉండి, ఇలా ఎవరైనా ఇంకా ఏదైనా కొన్ని కారణాలలో ఉపవాసాలు కనుక వదిలివేసి ఉన్నట్లయితే కనుక యొక్క ఖజా ఉపవాసాలు కూడా ఈ యొక్క షాబాన్లో పూర్తి చేసుకోవడం కోసం ప్రయత్నించాలి అని ఇలాంటి అనేక అంశాలు మరియు హదీసులు ఇస్లాంలో చెప్పబడ్డాయి. ఇక షాబాన్ నెల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారు. అదేంటంటే, ఒక హదీస్ ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, రజబ్ మరియు రంజాన్ ఈ రెండింటి మధ్య వచ్చే ఈ నెల షాబాన్ నెల, దీంట్లో కొంతమంది అశ్రద్ధగా ఉంటారు. చాలామంది రంజాన్ను గొప్పగా భావిస్తారు, రజబ్ను రంజాన్ కోసం ఎదురు చూస్తారు మళ్ళీ తర్వాత. కానీ ఈ రెండింటి మధ్యలో ఉన్న షాబాన్ నెలని కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు. ఎవరైతే అందరూ అశ్రద్ధగా ఉన్న సమయంలో అల్లాను స్మరిస్తారో వారికి దక్కే పుణ్యం చాలా ఎక్కువ అని చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే మరి తహజ్జుద్ నమాజులో ఉన్నటువంటి గొప్పతనం కూడా మీరు తెలుసుకోవచ్చు. ప్రపంచం నిద్రపోతున్న వేళ, అందరూ నిద్రపోతున్న వేళ, ఆ సమయంలో నిద్రను త్యాగం చేసి ఆ తహజ్జుద్